హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు గణశ్రీ రెసిపీస్. ఈరోజు మన రెసిపీ పురన్ పోలి, మహారాష్ట్ర స్పెషల్ అండి. ఇది చాలా బాగుంటుంది. మనం బొబ్బట్లు చేసుకుంటాం కదా, అదేవిధంగా ఇప్పుడు మనం గోధుమ పిండితోటి ఇవి ప్రిపేర్ చేసుకుందాం. ముందుగా మనం ఒక కప్పు పచ్చిశనగపప్పుని తీసుకుని శుభ్రంగా కడగాలి. ఇప్పుడు కుక్కర్లో ఈ పచ్చిశనగపప్పుని 2 కప్పుల వాటర్ని వేసుకోవాలి. శనగపప్పుని ముందుగా నానబెట్టాల్సిన అవసరం లేదండి. ఇందులో కొద్దిగా పసుపు, కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఒక 5-6 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. అది ఈలోగా మనం చపాతీ పిండి కలుపుకుందాం. ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని అందులోకి 2 కప్పుల గోధుమ పిండి వేసుకోవాలి. 2 స్పూన్ల మైదా వేసుకోవాలి. మైదా మీకు ఇష్టమైతేనే వేసుకోండి. అలాగే కొద్దిగా పసుపు, కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి. అలాగే 1 స్పూన్ ఆయిల్ వేసుకుని మొత్తం అంతా బాగా మిక్స్ చేయాలి. వాటర్ పోసుకుంటూ బాగా మిక్స్ చేయాలి. ఇలా పిండి సాఫ్ట్గా అయ్యే వరకు 1-2 నిమిషాలు బాగా కలపాలి. తర్వాత కొద్దిగా ఆయిల్ వేసుకుని ఒక అరగంట పాటు నానబెట్టుకోవాలి. ఈలోగా పూర్ణం తయారు చేసుకుందాం. ఇప్పుడు శనగపప్పు బాగా ఉడికిపోయింది. దీనిని ఒక స్ట్రైనర్లో వేసి వాటర్ అంతా సెపరేట్ చేసుకోవాలి. ఇది కొంచెం చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకోవాలి. అలాగే 1 కప్పు శనగపప్పు వేసాం కదా, ఇంకొక కప్పు బెల్లం వేసుకుని 2 కలిపి బాగా మిక్స్ చేసి పేస్ట్లా తయారు చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద గిన్నె పెట్టుకొని ఈ పూర్ణాన్ని అందులో వేసుకుని గట్టిపడే వరకు ఒక 5 నిమిషాల వరకు కలుపుతూ ఉండాలి. ఇప్పుడు కొంచెం దగ్గర పడింది కదా, ఇందులో ఇప్పుడు 1 స్పూన్ నెయ్యి వేసుకోవాలి. అలాగే ఇలాచీ పౌడర్ కూడా వేసుకోవాలి. ఇదంతా బాగా దగ్గర పడే వరకు కలుపుకుంటూ ఉండాలి. ఈ పూర్ణం ఇంకా మెత్తగా రావడానికి ఇలా జాలి లాంటి దాంట్లో వేసుకుని స్పూన్తో ప్రెస్ చేయాలి. అప్పుడు సాఫ్ట్గా పిండి తయారవుతుంది. ఇప్పుడు ఈ గోధుమ పిండి ఉండలా తయారు చేసుకుని అలాగే పూర్ణం కూడా సమానంగా తయారు చేసుకోవాలి. ఇప్పుడు ముందుగా ఈ గోధుమ పిండిని కొద్దిగా పొడిపిండి చల్లుకుంటూ ఇలా నేను చేసిన విధంగా కటోరీలా తయారు చేసుకోవాలి. అంటే చిన్న గిన్నెలా తయారు చేసుకుని మధ్యలో ఈ పూర్ణాన్ని పెట్టి ఇలా చేతితో ప్రెస్ చేస్తూ మొత్తం అంతా క్లోజ్ చేసుకోవాలి. ఇప్పుడు దీనిని మనం మామూలుగా చపాతీలా ఒత్తుకోవాలి. పొడిపిండి చల్లుకుంటూ ఒత్తుకోవాలి. ఈ పిండి ఇప్పుడు స్మూత్గా తయారైంది. నెమ్మదిగా ఒత్తుకోవాలి. మీకు వీలైనంత పలచగా ఒత్తుకోవాలి. ఎంత పలచగా ఒత్తుకుంటే అంత సాఫ్ట్గా వస్తుంది. ఇప్పుడు ప్యాన్ వేడెక్కాక ఈ చపాతీని కాల్చుకోవడం. ఈ పురన్ పోలీలు నోట్లో వేసుకోగానే కరిగిపోతాయి. అంత సాఫ్ట్గా ఉంటాయి. చాలా బాగుంటాయి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇవి మనం దేవుడికి ప్రసాదంగా కూడా పెట్టుకోవచ్చు. ఇలా 2 వైపులా ఆయిల్ వేసుకుంటూ ఈ పురన్ పోలిని కాల్చుకోవాలి. ఇలా పొంగుతూ వస్తేనే ఇవి కరెక్ట్గా వచ్చినట్టు. ఇవి మనం గోధుమ పిండితో ప్రిపేర్ చేస్తున్నాం కాబట్టి హెల్త్కి కూడా చాలా మంచిది. తీపి ఎక్కువగా తినని వాళ్ళైతే కొద్దిగా పాలలో కూడా ముంచుకుని తినచ్చు. చాలా బాగుంటాయి. ఈ శనగపప్పు ఉడకబెట్టినప్పుడు వాటర్ వచ్చింది కదా, ఆ వాటర్తో కూడా మనం రసం తయారు చేసుకోవచ్చు. ఇలా 2 వైపులా కాలిన తర్వాత పైన నెయ్యి వేసుకుంటే పురన్ పోలి రెడీ అయిపోయినట్టే. అంతేనండి, ఎంతో ఈజీగా పురన్ పోలీలు ఇలా తయారు చేసుకోవచ్చు. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఫస్ట్ టైం చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.